వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పొత్తులు కుదిరాయి. 6 ఎంపీ 10 అసెంబ్లీ సీట్లు జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. అయితే అభ్యర్థుల కసరత్తు ఇంకా జరుగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రానికి ఫైనల్ అవ్వాలి. ఒక్కొక్క సెగ్మెంట్ లో ఎవరైతే అభ్యర్థి అక్కడ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి, ఎవరి మీద ఎటువంటి అభియోగాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించి, ఇవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ తో సైతం వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళ మాటలు అన్నిటినీ కూడా, వాళ్ళ సోషల్ మీడియా ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి వివరాలతోటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నుంచి వచ్చినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో సమావేశంలో ఉన్నారు. రివ్యూ మీటింగ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఇందులో తెలుస్తున్నటువంటి అంశం, భారతీయ జనతా పార్టీలో ఎవరికైతే మాకు సీట్లు వచ్చేస్తాయి అనేటువంటి ఆశతోటి ఉన్నారో, మేము చాలా యాక్టివ్ గా ఉన్నాము, మాకు అధిష్టానం అండదండలు ఉన్నాయి, చచ్చినట్టు ఆ ఇచ్చినటువంటి సీట్లు మాకు మాత్రమే కేటాయించాలి అనేటువంటి ఒక ఆశతోటి ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా జగనన్న అభిమానులు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి జగనన్న అభిమానులు అలిగారా? ఎస్, అలిగినట్టుగా కనిపిస్తోంది. వాళ్ళకి సీట్లు ఇవ్వడం ఖరాఖండిగా కుదరదు. అవసరం అయితే పొత్తు కూడా వదులుకుంటాం, వీళ్ళకి సీట్లు ఇచ్చేది లేదు. మీ పార్టీకి ఏదో ఇచ్చాం కాబట్టి మీరు ఇష్టం వచ్చిన వాళ్ళు నిలబెడతానంటే ఇక్కడ కుదరదు. 6 ఎంపీ సెగ్మెంట్లు అంటే 6 ఏళ్ళు 42 ఎమ్మెల్యే సీట్లని మేము చాలా రిస్క్ లో పెట్టుకున్నట్టు అవుతుంది భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు అంటే. అలాగే 10 అసెంబ్లీ సెగ్మెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఇచ్చేవి. ఇది కాకుండా జనసేన మేము కలిసి చేస్తున్నటువంటి పోరాటంలో మీరు వచ్చి కలిసి చేసింది ఏం లేదు, చేసిన పోరాటం మాదైతే వచ్చి లాస్ట్ లో క్రెడిట్ మీరు కేవలం ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ మార్చడం కోసమే అనేటువంటి దాన్ని ఖరాఖండిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరు జగనన్న అభిమానులు ఎవరున్నారు బీజేపీలో అనేది ప్రధానంగా మనం చూసినప్పుడు ఇద్దరు పేర్లు ఫస్ట్ లో వినిపిస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇంకొక పేరు వినిపిస్తుంది, కాకపోతే ఇటీవల కాలంలో ఆయన మాట తీరు మారింది కాబట్టి ఏమో అవకాశాలు ఉండొచ్చేమో. అది కూడా అటు జనసేన నుంచి, జనసేన బీజేపీని కూడా చెప్పొచ్చేమో ఆయన్ని. జగనన్న అభిమానులు ముఖ్యంగా అటు వైఎస్ఆర్సీపీలో ఇప్పటి వరకు సానుభూతి పరులు అనేటువంటి విధంగా పేరు పొందినటువంటి వాళ్ళు. ఒక జీవీఎల్ నరసింహారావు గారు ఎంపీ క్యాండిడేట్, నాకు విశాఖపట్నం ఎంపీ కావాలి అని కూర్చున్నాడు. ఆంధ్రప్రదేశ్ కి నేను సేవ చేస్తాను అంటూ క్యాంపెయిన్ కూడా మొదలెట్టేశారు ఆయన కావచ్చు. తరువాత అసలు సిసలైనటువంటి సైనికుడు, ఇడ్లీలకి కేర్ ఆఫ్ అడ్రస్ అనుకోవాలా, బ్రాండ్ అంబాసిడర్ అనుకోవాలి, ఇంటర్వ్యూల్లో కూడా ఇడ్లీలు తినేటువంటి సోము వీర్రాజు గారు. ఇక కొలికుపూడి శ్రీనివాసరావు గారి చేతిలో చెప్పు దెబ్బలు తిన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు, సమీరా రెడ్డి గారి అభిమాని. అంటే సినిమాల్లో యూత్ లో ఉన్నప్పుడు అది ఆయన థర్డ్ పార్టీ అకౌంట్ మెయింటైన్ చేశారంటారు, కానీ అది ఎంత వాస్తవం ఏం కాదు. సరే, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళు అలిగారా? అలిగితే ఏంటి పరిస్థితి? టికెట్లు ఇవ్వడం ససేమీరా కుదరదు, ఇది చెప్పేది. టికెట్లు భారతీయ జనతా పార్టీలో ఎవరెవరికి ఇవ్వచ్చు అనే దాని మీద కూడా ప్రజల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఒక సత్యకుమార్ గారికి కానీ, విష్ణుకుమార్ రాజు గారు ఆయనకి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది ఉన్నారు. ఇక కామినేని గారికి సీటు అంటే బీజేపీ వాళ్లే వద్దురా నాయన, దయచేసి మేము అడిగినా కూడా మీరు ఇవ్వద్దు అనేటువంటి ఒక పరిస్థితి ఉంది అనేది కూడా చెప్తున్నారు. అంటే ఆయన జగనన్న అభిమాని కాదు, కానీ వద్దు అనుకుంటోంది భారతీయ జనతా పార్టీ అనేది తెలుస్తున్నటువంటి ఇంకొక అంశం. సో ఇలాగ ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటే జగనన్న అభిమానులకు మాత్రం అలక మాత్రం తగ్గట్లేదు. మాకు టికెట్లు రావా, మాకు ఏంటి పరిస్థితి, ఇన్నాళ్ళు మేము భారతీయ జనతా పార్టీకి, మీరు భారతీయ జనతా పార్టీకి పనిచేశారో, భారతీయ జనతా పార్టీ తరఫున ఇటు వైఎస్ఆర్సీపీకి పనిచేశారో ప్రజలందరూ చూశారు. ఏ ఒక్క పోరాటంలో కూడా మీరు సరైనటువంటి రీతిలో పాల్గొన్నది లేదు, స్పందించింది లేదు. లేని దానికి మీకు టికెట్లు ఎందుకు ఇవ్వాలి అనేది ప్రజల అభిప్రాయం. ఇప్పటికే ఇచ్చిన దాంతో సర్దుకోకుండా దేనికోసం ఇదంతా, మీ వల్ల రాష్ట్రానికి ఒనగూరింది ఏం లేదు, ఏ పొద్దు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డిని ఇప్పటి వరకు వెనకేసుకొచ్చిందే ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాల మీద ఏ ఒక్కరోజు ఉమ్మడి ప్రెస్ మీట్ లాంటిది పెట్టి అది అఖిల పక్షాన్ని పెట్టి కూర్చున్నటువంటి పాపాన మీరు పోలేదు. తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తే బయటకు వచ్చి మీరు చేసిందే చంద్రబాబు ప్రభుత్వం అది కదా ఇది కదా అని మాట్లాడారు. అందులో ముఖ్యంగా సోము వీర్రాజు గారు అండ్ టీం చాలా సిద్ధాస్తులు దీంట్లో. అందుకే వాళ్ళకి టికెట్లు నిరాకరించడం అయినది అనేది తెలుస్తున్నటువంటి ఒక అంశం. సో సాయంత్రానికల్లా పూర్తి స్థాయిలో పొత్తులో ఏ అభ్యర్థులు నిలబడతారు, ఎవరికి సీట్లు కన్ఫర్మేషన్ అవుతాయి అనేటువంటి వివరాలు వస్తాయి. బట్ కన్ఫర్మ్ అవ్వనటువంటి వాళ్ళైతే జగనన్న అభిమానులే, అందుకే అలకవ్రతం చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వాళ్ళ వెనకాల సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, బీజేపీ సోషల్ మీడియా, కొంతమంది ఇందులో అతివాదులు అనేవాళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా వాళ్ళని రచ్చగొట్టి మరి
పార్టీకి పొత్తుకి డ్యామేజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ప్రజలైతే పొత్తుని నమ్ముతున్నారు అనుకోవడానికి లేదు. బట్ జగనన్న అభిమానులు అయితే పొత్తు పెట్టుకున్నా మనకి ఇస్తే ఓకే, లేదంటే లేదు అనే విధంగా ఉన్నారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తోంది. పాపం ఏం చేస్తాం, కర్మ అనేది ఉంటుంది. ఎవరిది వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు వీళ్ళకి వచ్చింది సమయం అనేది. సో జగనన్న అభిమానుల అలక్కి ఇదేనా కారణం, ఇంకేమైనా ఉన్నాయనుకుంటున్నారా? అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.